హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం సిపిసి అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కీవర్డ్స్ అనేవి మన యొక్క వెబ్సైట్ యొక్క రెవెన్యూని పెంచుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి. ఎవరైతే బ్లాగింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాఫిక్ అనేది రావాలంటే మనం ఎస్ఈఓ అనేది చేయాలి. సో ఎస్ఈఓ చేయడానికి మనకి కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎటువంటి కీవర్డ్స్ తీసుకోవాలి, కీవర్డ్ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేయాలి, సో మనం తీసుకునే కీవర్డ్స్ యొక్క సిపిసి అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోస్లో మనం కీవర్డ్స్ అంటే ఏంటి, అదే విధంగా పనిచేస్తుంది, మనం కీవర్డ్ అనాలిసిస్ ఎలా చేయాలి, కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి, అదేవిధంగా సిపిసి అంటే ఏంటి, సిపిసి అనేది మన గూగుల్ యాడ్సెన్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలా వీడియోస్ అనేవి మనం చేయడం జరిగింది. అది ఈ వీడియోలో మనం ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మనం కీవర్డ్ అనాలిసిస్కి ఏమేమి టూల్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఉపయోగించి పాపులర్ కీవర్డ్స్ ఏమున్నాయి, లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏంటి, వాటి గురించి ఎలా తెలుసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా మనం సిపిసి గురించి మాట్లాడుకుందాం. సో సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడ్వర్టైజర్ ఒక యాడ్ని రన్ చేశారనుకోండి, ఆ యాడ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే కనుక ఆ యాడ్ యొక్క అమౌంట్ ఎంత ఉంది అంటే లైక్ $10 అవుతుందా, $15 అవుతుందా, $20 అవుతుందా. సో ప్రతి ఒక్క కీవర్డ్ కూడా ఒక సిపిసి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని మనకి యాడ్ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సిపిసి అనేది మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, ఎటువంటి కీవర్డ్స్కి ఎక్కువ సిపిసి ఉంటుందనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో, సో బ్లాగింగ్ చేసే వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి ఈ సిపిసి అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే హై సిపిసి కీవర్డ్స్ ఏమున్నాయని మీరు రీసెర్చ్ చేసి, సో మీ కాంపిటీటర్స్ ఎటువంటి కీవర్డ్స్ యూస్ చేస్తున్నారు, సో మీరు ఎటువంటి కీవర్డ్స్ యూస్ చేస్తున్నారో తెలుసుకొని వాటిని మీ వెబ్సైట్లో మెయింటైన్ చేసినట్టయితే కనుక మీ వెబ్సైట్ యొక్క యాడ్ రెవెన్యూ అనేది అదేవిధంగా సిపిసి అనేది పెరగడం ద్వారా మీకు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట. సో కాబట్టి మనకి సిపిసి అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం ఏం చేయాలంటే కీవర్డ్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ సిపిసికి కీవర్డ్ అనాలిసిస్కి చాలా లింకప్ ఉందండి. ఎందుకంటే ఎస్ఈఓ పరంగా మన వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ పెరగాలంటే కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క రెవెన్యూ పెరగాలంటే సిపిసి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇవి రెండు కూడా మన వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్కి అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క రెవెన్యూకి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే కనుక కీవర్డ్ రీసెర్చ్. సో కీవర్డ్ రీసెర్చ్ అనేది మన వెబ్సైట్లో ఎటువంటి కీవర్డ్స్ అనేవి బాగా పాపులర్గా ఉన్నాయి, సో ఎటువంటి కీవర్డ్స్ మీద ఆర్టికల్స్ రాస్తే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది, సో కాంపిటీటర్స్ ఎటువంటి కీవర్డ్స్ యూస్ చేస్తున్నారు, సో మన ఆర్టికల్స్లో కీవర్డ్ డెన్సిటీ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా మనకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే కీవర్డ్స్ అంటే మనం ఏదైతే టాపిక్ తీసుకుంటామో ఆ టాపిక్ని కీవర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్, లేదా ఒక కెమెరా అనుకుందాం. సో కెమెరా అనేది ఒక కీవర్డ్. మీరు ఏదైతే టాపిక్ మీద బ్లాగింగ్ చేస్తున్నారో ఆ బ్లాగింగ్ రిలేటెడ్గా ఏవైతే కీవర్డ్స్ మనకి పాపులర్గా ఉన్నాయి, ఎటువంటి కీవర్డ్స్ అనేవి మనకు తొందరగా ర్యాంక్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి, అంటే లో కాంపిటీషన్ కీవర్డ్స్ అనేవి ఏ ఉన్నాయి, మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ అనాలిసిస్ టూల్స్ గురించి చూపించబోతున్నా అండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఊబర్ సజెస్ట్. సో ఈ కీవర్డ్ ప్లానర్ గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగిందండి. అది ఎలా పనిచేస్తుంది, మన కీవర్డ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో దీంట్లో నేను ఇంకా డీటెయిల్గా మనకి కీవర్డ్ డిఫికల్టీ అనేది ఏ విధంగా ఉంటుంది, సో మనం కీవర్డ్ అనాలిసిస్ అనేది ఈ టూల్ని ఉపయోగించి ఇంకా అడ్వాన్స్గా ఏ విధంగా చేయొచ్చు అని కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్టయితే కనుక గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో ఇది కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు గూగుల్ కీవర్డ్ ప్లానర్ కావాలంటే మీరేం చేయాలంటే గూగుల్ యాడ్స్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా మీ జీమెయిల్ ఏదైతే ఉందో మీ జీమెయిల్తో గూగుల్ యాడ్స్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత జస్ట్ మీ వెబ్సైట్ డీటెయిల్ లేదా మీ యూట్యూబ్ డీటెయిల్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. సో అవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో వన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. గో టు కీవర్డ్ ప్లాన్ అనేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో డిస్కవర్ న్యూ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ ఫర్ ఫోర్కాస్ట్ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే మనకి ఇక్కడ సో ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ టూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీకు లెఫ్ట్ సైడ్లో రావడం జరుగుతుందండి. ప్లానింగ్లో కీవర్డ్ ప్లాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇదే విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏ కీవర్డ్స్ అయితే ర్యాంకింగ్ అవుతున్నాయి, ఏ కీవర్డ్స్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏ కీవర్డ్స్ అనేవి మనకి ఎక్కువ సిపిసి ఉంది, అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా మనం మన వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ పెంచుకోవాలంటే ట్రెండింగ్ టాపిక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవడం గూగుల్ వాళ్ళు మనకి గూగుల్ ట్రెండ్స్ అని ఒక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసినట్టయితే కనుక ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎక్స్ప్లోర్ వాట్ ద వరల్డ్ ఈజ్ సెర్చింగ్. సో మనకి గూగుల్లో వరల్డ్ వైడ్గా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు, ఏ కంట్రీ నుంచి ఏ టాపిక్స్ మనకి ట్రెండింగ్గా ఉన్నాయి, సో ప్రతి ఒక్కరు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనం కంట్రీ బేస్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ ఉంది కదండి, మనం ఒకవేళ ఇండియాలో ట్రెండింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే మీరు జస్ట్ ఇండియా అని ఎంటర్ చేయండి.
ఇక్కడ మనకి ఇండియా అనే ఆప్షన్ ఉంది కదా, ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో మనకి ట్రెండింగ్ టాపిక్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి రీసెంట్లీ ట్రెండింగ్ అని వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ట్రెండింగ్గా వచ్చే టాపిక్స్ అనమాట. అదేవిధంగా మనం ఏం చేసే పర్టికులర్ ఇయర్, ఏ ఇయర్లో మనకి ఏ టాపిక్స్ అనేవి ట్రెండింగ్లో రన్ అయ్యాయి కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఇయర్ వైజ్గా. ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఎగ్జాంపుల్గా మీరు ఫుడ్ అనే టాపిక్ మీద ట్రెండింగ్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు సిస్టమ్ ఫుడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన కంట్రీ అనేది ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ అనేవి లాస్ట్ 12 months రావడం జరుగుతుంది. పర్టికులర్గా ఆల్ కేటగిరీస్. అదేవిధంగా మనకి వెబ్ సెర్చ్ ఉంది. ఒకవేళ మీకు వెబ్ సెర్చ్ వద్దు, యూట్యూబ్ రిలేటెడ్గా మీకు సెర్చ్ కావాలి, సో యూట్యూబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు న్యూస్ రిలేటెడ్గా టాపిక్ పెట్టాలి అనుకుంటున్నారు, సో న్యూస్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇమేజెస్ మీద SEO చేస్తే మీరు ఇమేజ్ సెర్చ్. సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అయితే మనం ప్రజెంట్ ఏం చేసామంటే యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ట్రెండ్ లైన్ అనమాట. లాస్ట్ 12 months నుంచి మనకి డేటాబేస్ కనిపిస్తుంది కదా. సో ట్రెండ్ అనేది మనకి ఏ విధంగా రన్ అవుతుంది, సో కంటిన్యూస్గా రన్ అయిందా లేకపోతే ఇక్కడ మనకి డ్రాప్ అయిందా. సో మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ డ్రాప్ అవడం జరిగింది మేలో. సో ఇక్కడ మనకి ట్రెండింగ్ డ్రాప్ అయింది కాబట్టి వీటి గురించి మనకి సెర్చెస్ అనేది తగ్గాయని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి మనం సెర్చ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, దీన్ని తీసేయండి. సో మనం ఏం చేస్తున్నాను, నేను ఎగ్జాంపుల్గా లాక్డౌన్ అని ఎంటర్ చేస్తున్నాను, టాపిక్ లాక్డౌన్. సో ఎంటర్ చేస్తే మనకి ట్రెండ్ చూసినట్టయితే కనుక సో ఇంతకుముందు మనకి ట్రెండ్ అనేది లేదు, ఎందుకంటే దీనికి రిలేటెడ్గా కీవర్డ్స్ అనేవి మనం ఎప్పుడు కూడా యూస్ చేయలేదు, ఎందుకంటే లాక్డౌన్ గురించి మనం మాట్లాడుకోలేదు కాబట్టి. సో ఎప్పుడైతే మనకి ఈ వైరస్ రిలేటెడ్గా లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ట్రెండింగ్ అనేది చూసారా, సో ఈ విధంగా పెరగడం జరిగిందనమాట. సో ఇలా మనకి ఏ టాపిక్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి ఏంటి వాటన్నిటి మనం డీటెయిల్గా దీంట్లో తెలుసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకా అడ్వాన్స్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం పర్టికులర్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా వరల్డ్ వైడ్గా కావాలా లేకపోతే ఏదైనా పర్టికులర్ కంట్రీ పరంగా కావాలనే మీరు కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డేటా, సో 12 months కావాలా లేదా 2018, సో పాస్ట్ 5 years లేదా 90 days లెస్ 7 daysలో మనకి రీసెంట్గా ట్రెండింగ్లో టాపిక్స్ ఏమున్నాయో తెలియాలి అనుకుంటే కనుక ఆ పర్టికులర్ 7 daysని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ గూగుల్ ట్రెండ్స్ని ఉపయోగించి మనకి ట్రెండింగ్లో టాపిక్స్ ఏం రన్ అవుతున్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ థింగ్. సో సెకండ్ మనం చూసినట్టయితే గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ మనకి ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీంట్లో కూడా మనం ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేయాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ కీవర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బేబీ అని ఎంటర్ చేశానండి. బేబీ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, గెట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనం లొకేషన్ అనేది ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్, సెర్చ్ కీవర్డ్స్ గూగుల్, అంటే మనం సెర్చ్ ఇంజిన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అదర్ సెర్చ్ పార్ట్నర్స్ వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మన లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే లొకేషన్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు పర్టికులర్గా హైదరాబాద్ కావాలి, సో మీరు హైదరాబాద్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం పర్టికులర్ హైదరాబాద్ని మనం టార్గెట్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం జియోగ్రఫిక్ లొకేషన్ పరంగా కూడా మనం దీన్ని టార్గెట్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టు మనకి రెడ్ లైన్స్ అదేవిధంగా బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో బ్లూ లైన్స్ అంటే మనకి టోటల్గా సెర్చ్ ఇంజిన్లో వచ్చిన ట్రాఫిక్, రెడ్ లైన్స్ అనేవి కేవలం మన మొబైల్ డివైస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చిన ట్రాఫిక్. కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది, ఇది ట్రెండ్ లైన్. అదేవిధంగా కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మనకి CPC ఏ విధంగా ఉంది, బిడ్ రేంజ్ అంటే మనం ప్రమోట్ చేయాలంటే ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ బేబీ షవర్ అనే టాపిక్ మీద యాడ్స్ అనేవి రన్ చేయాలి అనుకున్నారు, మినిమం CPC కాస్ట్ అనేది ₹52 ఉండడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి ₹12.15. అంటే మీరు దాని మీద యాడ్ రన్ చేయాలంటే మీరు అంతా ఇన్వెస్ట్ చేయాలి. సో ఏ కీవర్డ్స్ అని మనకి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, ఆ కీవర్డ్ యొక్క కాంపిటీషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనకి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లో అంటే కనుక కాంపిటీషన్ తక్కువ ఉంది, ఆ పర్టికులర్ కీవర్డ్స్కి చాలా తక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బేబీ క్లాత్స్ అనేది మనకి కాంపిటీషన్ అనేది హైలో ఉండడం జరిగింది. ఎందుకంటే బేబీ క్లాత్స్ని మనం పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా దానికి అడ్వర్టైజర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసి యాడ్స్ అనేవి రన్ చేస్తూ ఉంటారు. మీకు చూసిన CPC అనేది కూడా మనకి ఇక్కడ ₹18 వరకు ఉండడం జరిగింది మ్యాక్సిమం అనేది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు సెర్చ్ వాల్యూమ్ అనేది మాత్రం కేవలం మనకి 14,000 ఉంది. ఇక్కడ మీరు క్యూట్ బేబీ అనే దానికి మాత్రం 2,46,000 ఉంది, బట్ ఇది లోలో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇది లో కాంపిటీషన్ కీవర్డ్ కాబట్టి మీరు ఈ క్యూట్ బేబీ అనే దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ మనం ఇందాక బేబీ అనే ఆప్షన్ ఇచ్చాం కదా, సో ఈ బేబీని రిమూవ్ చేసి మీరు క్యూట్ బేబీని ఎంటర్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఇంకా మనకి డిఫరెంట్ కీవర్డ్స్ ఏమున్నాయని తెలుసుకోవాలి కాబట్టి మనం దాన్ని ఎంటర్ చేయడం జరిగింది. సో అగైన్ మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు దాని రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయని కూడా రావడం జరిగింది. క్యూట్ బేబీ గర్ల్, క్యూట్ బేబీ బాయ్, సో క్యూట్ బేబీ, బ్యూటిఫుల్ బేబీ గర్ల్,
దాని రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ని యూస్ చేసి మీరేం చేయాలంటే ఆర్టికల్స్ రాస్తూ దాని గురించి ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటే మీకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మీరు ఏ టాపిక్ మీద ఆర్టికల్స్ చేస్తున్నారో ఆ పర్టికులర్ టాపిక్ మీద మీరు దీంట్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి గూగుల్ ప్లానర్ అనేది ఉపయోగపడుతుందండి. బట్ దీంట్లో మనకి లిమిటెడ్ ఆప్షన్సే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ జస్ట్ గ్రాఫ్ కనిపిస్తుంది, అదేవిధంగా కాంపిటీషన్ ఎలా ఉంది, నెక్స్ట్ మనకి సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉందని రావడం జరుగుతుంది. బట్ మనకి అది SEO పరంగా కీవర్డ్ డిఫికల్టీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలంటే మనకి ఊబర్ సజెస్ట్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ అగైన్ మనం ఏం చేద్దామంటే సేమ్ అదే కీవర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. క్యూట్ బేబీ అని ఎంటర్ చేసి ఇక్కడ మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకి క్యూట్ బేబీ అనే కీవర్డ్కి SEO డిఫికల్టీ 48 ఉందండి, మీరు ఇక్కడ చూడొచ్చు. అదే మనకి ఇందాక గూగుల్ కీవర్డ్ ప్లాన్లో మనకి ఇది కనిపించలేదు డిఫికల్టీ ఎలా ఉంది ఏంటి అనేసి. అదే CPC అనేది 1.53 రూపీస్ ఉండడం జరిగింది. సెర్చ్ వాల్యూమ్ అనేది 2,46,000 మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ సెర్చ్ అనేది మొబైల్లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నారా, డెస్క్టాప్లో ఎక్కువ సెర్చ్ చేస్తున్నారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. గ్రాఫ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక దీని రిలేటెడ్గా మనకి కీవర్డ్స్ ఉంటాయి. సో క్యూట్ బేబీ అనేది మనకి సెర్చెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, CPC బాగానే ఉంది. బట్ మీకు SEO డిఫికల్టీ ఇక్కడ మీకు కనిపిస్తుంది SD అని. సో SEO డిఫికల్టీ అనేది చాలా హార్డ్గా ఉందండి, 48. దీన్ని మీరు ర్యాంక్ చేయాలంటే కనుక మీకు చాలా బ్యాక్ లింక్స్ కావాలి. సో మనకి ఇంకా ఎక్కువ సపోర్ట్ అనేది కావాలి, మీ వెబ్సైట్ అనేది చాలా ఓల్డ్ అయి ఉండాలి. ఇలా మనకి చాలా ఆస్పెక్ట్స్ అనేవి దాంట్లో రిలేటెడ్గా ఉంటాయి. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే క్యూట్ బేబీ గర్ల్ అనే దానికి మనకి కీవర్డ్ డిఫికల్టీ అనేది కేవలం 28 ఉందన్నమాట. సో ఇటువంటి కీవర్డ్స్ని మీరు ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. మీ కాంపిటీటర్స్ ఎవరైనా సరే వాళ్ళని ర్యాంక్ చేసి మీరు ముందుకు వెళ్ళొచ్చు. దానికి మీరు ప్రాపర్ SEO స్టెప్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ర్యాంక్ అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చెస్ కూడా చూసినట్టయితే కనుక మనకి 27,000, 27,000, 49,000 రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రాఫ్ ట్రెండ్ కూడా కనిపించడం జరుగుతుంది కదా, ఈ ట్రెండ్ కూడా మనకి బాగుంది. ఒకవేళ మీకు ట్రెండ్ అనేది డౌన్ అయింది అనుకోండి, ఆ టాపిక్ని మీరు తీసుకోవద్దు. ఇక్కడ ఈ ట్రెండ్ వచ్చేసి మనకి ఎన్ని మంత్స్ కనిపిస్తుందో ఇక్కడ చూపిస్తున్నారు. సో 12 మంత్స్ని బేస్ చేసుకొని మనకి ట్రెండ్ అనేది చూపిస్తున్నారు. లాస్ట్ 12 మంత్స్ గ్రాఫ్ మంచిగా ఉంటే మీరు ఆ పర్టికులర్ కీవర్డ్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి క్యూట్ బేబీ గర్ల్ పిక్ అనే దానికి కీవర్డ్ డిఫికల్టీ 17 ఉంది. సో ఈ కీవర్డ్ మనం టార్గెట్ చేసి ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడ మనం అదే కీవర్డ్ని ఎంటర్ చేద్దాం. క్యూట్ బేబీ గర్ల్ పిక్ అని ఎంటర్ చేసి మళ్ళీ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా దానికి రిలవెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, మీరు చూడొచ్చు. సో క్యూట్ బేబీ గర్ల్ పిక్, క్యూట్ బేబీ గర్ల్ పిక్స్, క్యూట్ బేబీ పిక్ ఆఫ్ గర్ల్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక దాని రిలేటెడ్ కీవర్డ్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన ట్రెండ్, నెక్స్ట్ వాటి వాల్యూమ్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి SEO డిఫికల్టీ చాలా తక్కువ ఉన్న కీవర్డ్స్ రావడం జరిగింది. సో మనం బిగినర్ లెవెల్లో ఇటువంటి కీవర్డ్స్ని టార్గెట్ చేసినట్టయితే కనుక మన వెబ్సైట్ యొక్క అథారిటీ పెరగడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అందుకని మనకి ఈ ఊబర్ సజెస్ట్ అనేది కీవర్డ్ ప్లానర్ కంటే అడ్వాన్స్గా పనిచేస్తుందండి. అయితే మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్న వీళ్ళు సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంతో మీరు సైన్ అప్ అయినట్టయితే కనుక ఇంకా మీకు అడ్వాన్స్ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ప్రీమియం లెవెల్లో కావాలి అంటే మీ వెబ్సైట్ యొక్క టోటల్గా అనాలిసిస్ చేయడం, SEO పరంగా మీకు ఎటువంటి కీవర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా సజెస్ట్ చేయడం, సో ఇవన్నీ కావాలనుకుంటే ఇక్కడ ప్లాన్స్ అండ్ ప్రైస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే పర్ మంత్ 1000 రూపీస్ ఎంత ఉంది ఆ అమౌంట్ అనేది పే చేస్తే మీరు మీ వెబ్సైట్ లింక్ చేసుకొని టోటల్గా మీ వెబ్సైట్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏమున్నాయి, మీ కాంపిటీటర్స్ ఎవరున్నారు, టోటల్గా SEO అనాలిసిస్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచే చేసుకొని మీ వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ని పెంచుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఫ్రీ ఆప్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను సైన్ ఇన్ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరైతే Gmail ID ఉపయోగిస్తున్నారో ఆ Gmail ID ఉపయోగించి మీరు దీంట్లో సైన్ అప్ అవ్వండి. సో నేను నా Gmail ID ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దీంట్లో సైన్ అప్ అవ్వడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను కీవర్డ్ ఐడియాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కీవర్డ్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే పర్టికులర్ కీవర్డ్ అనుకున్నామో ఆ కీవర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఆ కీవర్డ్కి మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది వాటి గురించి మనకి ఇక్కడ సైడ్లో ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది కదా. సో కీవర్డ్ ఓవర్ యూ క్యూట్ బేబీ గర్ల్ పిక్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్. ఇక్కడ క్లియర్గా మనకి ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుందని కనిపిస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి పింట్రెస్ట్ pixels.com. సో టోటల్గా ఇమేజ్ షటర్స్టాక్, అన్స్ప్లాష్, సో ఈ వెబ్సైట్స్లో ఎక్కువ ఆ పర్టికులర్ ఇమేజ్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్. బట్ మనం వీటిని ఇంకా ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. ఎలా ర్యాంక్ చేయాలంటే దాని రిలేటెడ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పెడుతూ మీరు ఇమేజ్కి SEO చేసినట్టయితే ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బేబీ రిలేటెడ్ టాపిక్ కాకుండా ఫుడ్ రిలేటెడ్గా తీసుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఎగ్ రెసిపీ అని ఎంటర్ చేశాను.
సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎగ్ రెసిపీ రిలేటెడ్గా సెర్చెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు, సో మనకి ట్రాఫిక్ అనేది ఏ వెబ్సైట్ నుంచి వస్తుంది, దాని డిఫికల్టీ ఎలా ఉందనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇండియన్ హెల్త్ థెరపీ అనేసి సంథింగ్ గుడ్ హౌస్ కుకింగ్ అని ఇలా వెబ్సైట్స్ లింక్స్ ఉన్నాయి. బట్ మనకి SEO డిఫికల్టీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. మీరు ఈ పర్టికులర్ కీవర్డ్ని బేస్ చేసుకుని మీరు వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని పెంచుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ దీనికి 33,000, 4,000, 5,000 సో ఎగ్ రెసిపీ ఫర్ రైస్ అనేసి సెర్చెస్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఏదైతే కీవర్డ్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ కీవర్డ్ రిలేటెడ్ ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో మీ కాంపిటీటర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఎటువంటి కీవర్డ్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళ వెబ్సైట్ యొక్క బ్యాక్ లింక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, సో సోషల్ షేరింగ్ ద్వారా వాళ్ళకి ట్రాఫిక్ వస్తుందా, సో ఎలా ఉంది, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మనకి జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఇంకా అడ్వాన్స్గా కావాలంటే మీరు స్క్రోల్ డౌన్ చేసి కనిపిస్తుంది కదా, అప్గ్రేడ్ టు సీ డేటా ఆన్ 90 more రిజల్ట్స్ అనేసి ఇక్కడ మనకి అప్గ్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేస్తే ఇంకా అడ్వాన్స్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు కొన్ని టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో డాష్ బోర్డ్, ఓవర్ వ్యూ, అదేవిధంగా టాప్ పేజెస్, కీవర్డ్స్, మీ వెబ్సైట్లో టాప్ పేజెస్ అనేవి ఏం రన్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలంటే మీ కాంపిటీటర్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డొమైన్ నేమ్స్ అనేది దీంట్లో ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే కనుక వాళ్ళు ఏ కీవర్డ్స్ ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళ మనం టార్గెట్ చేసి వెళ్ళాలంటే ఎటువంటి బ్యాక్ లింక్స్ కావాలి, సో ఎటువంటి కీవర్డ్స్ తీసుకుంటే వాళ్ళకంటే మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసిన సైట్ ఆడిట్ అనమాట. సో మీరు టోటల్గా మీ సైట్ గురించి ఆడిట్ చేసి ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి ఏంటి, మీకు SEOలో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దానిలో అవైలబుల్ ఉంటుంది. సో బ్యాక్ లింక్స్, సో మీరు బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, ఈ వీడియోలో నేను మీకు కీవర్డ్ రిలేటెడ్గా 3 ఫ్రీ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఊబర్ సజెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్, థర్డ్ వన్ గూగుల్ ట్రెండ్స్. సో గూగుల్ ట్రెండ్స్లో మనకి ట్రెండింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుంటాము. గూగుల్ కీవర్డ్ ప్లానర్లో మనకి ట్రెండింగ్, అదేవిధంగా ట్రాఫిక్ అనేది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందని మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఇంకా మీరు అడ్వాన్స్గా చూడాలనుకుంటే ఈ ఊబర్ సజెస్ట్లో మనకి కీవర్డ్ డిఫికల్టీ ఎలా ఉంది, ఎందుకంటే మనం ఆ పర్టికులర్ కీవర్డ్ని మనం టార్గెట్ చేయగలమా లేదా అనే దాని గురించి మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు డిఫికల్టీ ఎక్కువ ఉన్న కీవర్డ్ని టార్గెట్ చేయడం కంటే డిఫికల్టీ తక్కువ ఉన్న కీవర్డ్ని టార్గెట్ చేస్తే మీ వెబ్సైట్ అనేది ఈజీగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకనేసి మనకి ఈ ఊబర్ సజెస్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అదేవిధంగా మనకి CPC, ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి CPC అనే పక్కన కనిపించడం జరుగుతుంది కదా, 30 రూపీస్, 20 రూపీస్, అదేవిధంగా ఎంతో కొంత అమౌంట్ అని మనకు కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలని కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లో CPC రిలేటెడ్గా టాపిక్స్ పెట్టారనుకోండి, మీకు రెవెన్యూ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అది మీరు హై CPC రిలేటెడ్గా టాపిక్స్ పెట్టినైతే కనుక మీకు రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో CPC అనేది మన వెబ్సైట్ యొక్క రెవెన్యూని పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా కీవర్డ్స్ అనేవి మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని పెంచుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి రెండు కూడా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నట్టయితే మీకు సెర్చ్ ఇంజిన్ నుంచి ట్రాఫిక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎక్కువ రెవెన్యూ ఎర్న్ చేసుకోవడానికి ఇవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో చూసారు కదండి, CPC అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కీవర్డ్ రీసెర్చ్ అనేది మనం ఏ విధంగా చేసుకోవచ్చు, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.